పంటలు వండియడానికి నీళ్లు లేక గోసపడేటోళ్ళు కొందరైతే నీళ్ళు ఎక్కువై పంటలు వండియలేక అవస్థ పడేటోళ్ళు ఇంకొందరు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వార్త రెండో రకం రైతులది. మరి వాళ్ళు పడుతున్న అవస్థలేంది, ఏం కథ అనేది పూరా గడుచుకుందాం పాండ్రి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. కోనసీమ అనగానే కొబ్బరి చెట్లు, చుట్టుముట్టు నీళ్లు, పచ్చని ప్రకృతి అందాలనే అనుకుంటారు ఎవ్వలైనా. కానీ ఆ అందాల వెనకాల ఎన్నో కష్టాలు కూడా ఉంటాయనేది అక్కడ ఉన్నోళ్ళకి మాత్రమే తెలుసునుల్లా. గందుకే ఏండ్ల సంధి వాళ్ళు పడుతున్న కష్టాలు సర్కారు పెద్దలకే కాదు, కోనసీమ అనగానే సంబరపడేటోళ్ళకి చూద్దాం తెలవాలని ఈ వార్త మన జోరుదారులకు పట్టుకొచ్చినాం. మరి వాళ్ళ బాధ ఏందో ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు. ఈనుండ్రి. ఒక 20 సంవత్సరాల క్రితం వరకు కూడా చక్కని పంటలు పండేయండి. 20 సంవత్సరాలు నాటి నుంచి ముంపుకు గురయ్యి, అదిగో కనపడుతుంది చూడండి గోదావరి. ఆ గోదావరి నీరు మే నెలలో కూడా మీటర్ లోతు నీరు ఉండి చేలో ఆరట్లేదు, ట్రాక్టర్ దిగితే ఎక్కదు. ఆ రకంగా పొలాలు నాశనం అయిపోయినాయండి, బతుకు తెరువులు లేవు. అంతా ఎస్సీ వాళ్ళు ఈ భూములు పండక నానా కష్టాలు పడుతున్నాం, వలస వెళ్ళిపోతున్నారు. అందుకు మా యందు దయించి ఈ భూములు చెరువులు చేసుకుంటే, చేపల చెరువులు చేసుకుంటే చక్కని ఆదాయం వచ్చి మా జీవనోపాధి మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. కష్టపడి 10 రూపాయలు సంపాదించుకోవాలనే వీళ్ళ ఆలోచన మంచిగానే ఉన్నది గాని చేపల చెరువులు చేసుకుందామంటే అక్కడోళ్ళే కొందరు అడ్డుపడుతున్నారట. చేపల చెరువులు వద్దు, పంటలే వండించుకుందామని అంటున్నారట. మరి ఆ సర్కారు అధికారులే పంటలు వండించే మార్గం చెప్పలేకపోతున్నారు. ఇంకెక్కడ వ్యవసాయం చేస్తామని అంటున్నారు ఇల్లు. గోదావరి పాటపోట్లు వేయంగా ఆ నీళ్లు మొత్తం ఈ పొలాలలోనే ఉంటున్నాయట. ఎండాకాలంలో సుతం నడుముల వంటి నీళ్లు నిలిచిపోయేటాలకు 25 ఏళ్ల సంది వీళ్ళ భూములు మొత్తం ఉప్పు నీళ్లతోని బీడు వారిపోయినాయట. మా పొలాలన్నీ వ్యవసాయానికి అనుకూలంగా మారాలంటే డ్రైనేజ్ వ్యవస్థను సరి అయ్యాలి, లేకుంటే మా భూములను చేపల చెరువులుగా మార్చుకునేందుకు ఛాన్స్ ఇయ్యాలి. ఇప్పటికే చాలా మంది ఈ ఊరు నుంచి వలస పోయినరు. ఇట్లనే ఉంటే మిగిలిన వాళ్ళు కూడా వలస పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని అంటున్నారు అక్కడి ప్రజలు. మరిగా అధికారులు, లీడర్లు అక్కడి జనాలకు పాయిదాయే పని ముంగటేసుకుంటారో లేకుంటే వాళ్ళ బాధలు వాళ్ళు పడతారని చూసినాడు ఇడిచిపెడతారో చూడాలి. మరి రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. కాళ్ళు తలకాయలు లివర్ బోటి అంటే మస్తు కాయిసపడేటోళ్ళు పట్నంలో ఏడ పడతాడా లొట్టలేసుకొని తింటున్నారా? ఐతారం నాడు పొద్దుగాల్లో పోయి ఫ్రెష్ పొట్టేలు తలకాయని పట్టుకొచ్చుకుంటున్నారా? ఏక్ నెంబర్ బోటి అని కొనుక్కొచ్చుకొని కమ్మగా అండుకుంటున్నారా? గరం గరం పాయా షోరువా అని గరం తక్కువ కాకముందే జురుతున్నారా? అయితే ముచ్చట మీకోసమే పట్టుకొచ్చినాం, కళ్ళు కడుక్కొని మరీ చూడుండ్రి. ఇంతకంటే తగ్గరని అనుకున్నప్పుడల్లా అంతకంటే హీనంగా తగ్గుతామని చూపెడుతున్నారు కల్తీగాళ్ళు. అగ్వ ధరల ఆఫర్లు చూపెట్టి మనుషులు తినలేని తలకాయ బోటి కూరలను అంటగడుతున్నారు పట్నం దిక్కు కొందరు బేవర్స్గాళ్ళు. పట్నం మంగళహాట్ దిక్కు అఫ్రూస్ అనేటోడు తలకాయ బోటీ లవ్వలరా ఉసురు ఉచ్చుకుందామని చూస్తే అటు దిక్కు పోలీసోళ్ళు వాని బండారం బయట పెట్టిండ్రు. మరి అఫ్రూస్ గాని మెనూ ఏందో డీసీపీ సారి చెప్తాడట, ముందుగా లిందా ముండుండ్రి. అక్కడ పోయి ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ పోయి దాడి చేయగా అక్కడ ఒక 300 కిలోల సంబంధించిన 300 kgs సంబంధించిన స్టోరేజ్డ్ ఆల్రెడీ అంత డికంపోజ్ ఉన్న స్టేజ్లో ఉన్న మటన్ అఫాల్స్ అంటే ఈ లివర్ పీసెస్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ గోట్ అండ్ షీప్లో ఇన్నర్ ఉన్న పార్ట్స్ అన్నీ కూడా అక్కడ చాలా అనహైజెనిక్, ఎండేంజర్ టు హ్యూమన్ పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఉన్న విధంగా ఉన్నప్పుడు అవన్నీ కూడా అక్కడ స్వాధీనపరచుకోవడం జరిగింది. విచారిస్తే అతను తక్కువ రేటుకి కర్ణాటక, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ వెళ్ళి ఇలాంటి స్పెషల్ పార్ట్స్ అన్నీ కూడా అక్కడ తక్కువ రేటుకు డజన్కు ఒక 300-400 తీసుకొస్తే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 800-900 అట్లా రేటుకు అమ్ముతున్నానని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా చాలా అనహైజెనిక్ ఉన్నాయి. తర్వాత అవన్నీ కూడా పబ్లిక్ హెల్త్కు చాలా డేంజర్గా ఉన్నాయి. అందుకే కమాండ్గా మొత్తం రైడ్ చేసి దాడి చేయడం జరిగింది. అవన్నీ కూడా డీప్ ఫ్రీజర్లో పెట్టి స్టాగ్నెంట్ వాటర్లో పెట్టి స్మెల్ రాకుండా ఉండడానికి స్మెల్ రాని విధంగా తయారు చేసి అవన్నీ ఫ్రెష్గా అన్నట్టుగా కస్టమర్స్కి అందరికీ అమ్ముతున్నట్టు తెలుసుకోవడం జరిగింది. చిచ్చి సారీ చెప్తుంటేనే ఓకారం వస్తున్నది కదా. ఈ నడుమ మంగళహాట్ దిక్కు కొని తిని అరిగించుకున్నోళ్ళైతే గ్రేటే పోన్రి, వాళ్ళ తాకతుకు మెచ్చుకోవాల్సిందే. మరి
కుల్లి కుషించిపోయి కుక్కలు కూడా ముట్టని 300 కిలోల మీదనే మేకలు, గొల్రకాళ్ళు, తలకాయలు, బోటి, లివర్లు, అఫ్రూస్ అనేటోడు అమ్మకానికి తయారుగా పెడితే దొరకబట్టిండ్రట. వాటిని ఫ్రిడ్జుల నీళ్ళ డ్రమ్ములల్లా వాసన రాకుండా కమ్మగా సదిరించింది చూసి టాస్క్ ఫోర్స్ పోలీసులకు పెద్ద టాస్క్ పెట్టినట్టే అయిందట. ఇక ముక్కు మూసుకుంటేనే శిషి ఎన్నడన్నా తప్పిపోయి ఇంటికి పట్టుకపోతున్నది గిదే మాల్ కావచ్చునని పరిశాన్ అయిండ్రు. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్రలకెంచి సచ్చిన గోల్రా ఐటంలను అగ్వధరలకు తెచ్చింది తెలిసి బిత్తర పోయిండ్రు. ఇక అఫ్రూస్ గాడు సభ్య సమాజంలో తిరిగితే మంచిది కాదని స్టేషన్ కి పట్టుకపోయి కేసు రాసిండ్రు. అఫ్రూస్ గాడు ఇంతకు ముందు కూడా గిట్లనే పట్టుబడ్డాడట. అప్పుడు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఫైన్ రాసి ఇడిచిపెట్టిండ్రట. ఇక ఆ పాపానికి ఇప్పుడు ఇంత పనికి దిగిండు బద్మాషోడు. గీడ దొరికిందే గింతంటే ఇప్పటిదాకా ఎంత అమ్మిండో బద్మాషోడు. ఈ కచరామాలను ఎక్కువ లగ్గాలకు, బల్క్ ఆర్డర్లకు పంపుతాడట. బయట మార్కెట్లో దొరికే దానికంటే అగ్గున్నదనుకుంటే మనం తినేది కుక్కలు కూడా ముట్టంది తిన్నట్టే. జనాలు చూసిండ్రు కదా, తినే తిండ్లను ఎవడన్నా అగ్వకు అమ్ముతామంటే అనుమాన పడుర్రి. 1-2 సార్లు ఆలోచన చేసి మంచిదో కాదో తెలుసుకొని తినుండ్రి, సరేనా? ఊర్లల్లా కచ్చిల కాడ క్యాలి తప్పి తిరిగేటోళ్ళు ఉంటారు. వాళ్ళు దగ్గరకత్తనే పబ్లిక్ శిష్సి అన్నట్టే సీదరించుకుంటారు. వాళ్ళని దినం పోషిస్తున్నట్టే రూపాయి వేసేటందుకు వెనుక ముందు అవుతుంటారు. అసొంటిది గిడో అన్న క్యాలి తప్పిన మహిళకు ఎంత గౌరవం ఇచ్చిండో చూస్తే షెబ్బాష్ అంటారు పక్కా. వారెవ్వా, సీను సూపర్ ఉన్నది కదా. దుకాన్ల ఓపెనింగ్లకు పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీలను, భాషలను ఖండాలుగా ఖండించే నవయువ వ్యాఖ్యాతలను, ఎండి పరద మీద పేరెళ్లిన సీరియల్ యాక్టర్లను, రాజకీయ లీడర్లను, కాకి ఆఫీసర్లను పిలిపించుకొని రిబ్బన్ గుంజిపిచ్చే సీన్లు షాన్నే చూసుంటాం గాని ఊరికి ఉచితంగా సేవ చేస్తున్నదని గీ క్యాలి తప్పి నవ్వుతోని దుఃఖం ఓపెనింగ్ చేపించిండు గీ అన్న. నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయ పల్లెలుండే గీ సుంకమ్మ అనేటామకు క్యాలి సరిగ్గా లేదట. ఊర్ల గల్లీల పొంటి తిరుక్కుంటా పైసలు తిండి అడుక్కొని బతికెళ్ళదీస్తున్నదట. ఇక ఉత్త ఉండకుండా గల్లీల పొంటి తిరుక్కుంటా ప్లాస్టిక్ చెత్త గానొస్తే అస్సలకే ఇడిచిపెట్టదట. జమ చేసి చెత్త కుండీలల్లో ఎత్తదట. తువ్వల మీద ప్లాస్టిక్ వారేసేటోళ్ళు అవ్వనజాల వడనట్టున్నారు గాని కండ్ల పడితే వాళ్లకు సుక్కల పర్వతం కనిపించేదే కావచ్చు. ఇక ఊరికి ప్లాస్టిక్ భూతం భయం పట్టకుండా ఎత్తున్న అవ్వ ఆలోచన ఎంతో మంచిది. నశీవ మంచిగా లేక గీ పరిస్థితులున్నదని అవ్వకు గౌరవం ఇచ్చే పని చేసిండు గీ దుక్న పైన. బట్టల షాప్ ఓపెనింగ్ అని అవ్వను పిలిపించి రిబ్బన్ కత్తరిచ్చిండు. తొలి అడుగు అవ్వతోనే వెట్టిపిచ్చి అవ్వ దీవెనార్తులు తీసుకున్నాడు. ఏ మాట కామాట గాని ఇంట్లో మనుషులనే సీదరించుకుంటున్న ఈ జమానాల యాచకురాల మీద ఇంత ప్రేమ చూపెట్టిండంటే అన్నను మెచ్చుకోవాల్సిందే పోండ్రి. శెబ్బాష్ అన్న. అట్లనే కొత్త దుగ్నానికి ఆల్ ద బెస్ట్. అవ్వ అడుగు పెట్టింది కాబట్టి జోర్దార్ నడుస్తుంది. నీకు మార్కెట్లో తిరుగుండదు పోయిగా. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తుండో అరుచుకుందాం పాండ్రుల్లా. తాత ఏందే ఇయాల్టి సంగతి? ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు ఎంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు ఎంకన్నా. మరి లచ్చలు ఆయన ఆరా ఓ మోపెడన్న కచ్చలు దొరికినా? ఓ తాత, గా చేన్లు చెరువులు పట్టుకొని తిరుక్కుంటా ఏమో ఏరుతున్నావు ఏంటి అవి? కచ్చలు పొయ్యిల కచ్చలు ఏరుకునేటానికి వచ్చిన సాయి సంసారి లచ్చి దొంగది అన్నట్టు వాళ్ళు పోయి వీళ్ళైతే మా జీవితాలు ఎంతో గొప్పగా మారుతాయి అనుకుంటే ఇంత గొప్పగా మారినాయి. ఏం చేయాలి? పొయ్యిల కచ్చల మోపు మందం ఏరాలి ఇలా. నువ్వు ఏం మాట్లాడతావో ఎవరిని ఎక్కిరిస్తావో ఒక్క ముచ్చట అర్థం కాదు ముసలోడా. ఇంతకు గ్యాస్ పొయ్యి ఏమైందని పొయ్యిలకి కట్టెలేరకపోతున్నావు అది చెప్పు. ఏంటి గాస్ పూజ? అది అయిపోయి 3 వద్దులు అవుతుంది. అరే గాస్ పూజ అయిపోయిందిరా గలీజు, జరంత బుకింగ్ చేయరా అంటే వాడు పలక ఫోన్లో అటొత్తి ఇటొత్తి ఆఖరికి బుకింగ్ అయితలే తాత అని చెప్పిండు. సరే కాకుంటే ఇక దుకాణం కాడికన్నా పోయి నింపించుకొచ్చుకుందాం అని గాస్ బుజ్జి దుకాణం కాడికి పోయేటాలకు అప్పట్లో కదా ఊరి బత్తాల కోసరానికి మా రైతులు కదా లైన్లు కచ్చినట్టు ఊరు పొడుగుతా లైన్లు కచ్చిండు. అబ్బా కొడుకో, ఇక నా అంతష్టాలకు ఏ 10-15 రోజులు అవుతుందో ఏమో అనుకుని ఆ బుజ్జిని తీసుకొచ్చి ఇంటికాడ వాడేసి ఇంకో కట్టెల కోసరానికి వచ్చినా. ఏం చేయాలి? కట్టం. అవును, ఇదైతే నిజమేనే తాత. ఇప్పుడు దేశం అంతటా ఇదే తిప్పల నడుస్తున్నది. ఇక ఇక్కడ హైదరాబాద్ పట్టణంలో అయితే తిప్పల చెప్పొద్దు అనుకోరాదు. ఇక ఈ గ్యాస్ కొరత చేయబట్టి కొన్ని హోటళ్ళు మూసేస్తున్నరే. అసలు ఈ గాసు లేకుండా ఆ ఊరుకు కారణం ఏంది పిల్ల? ఈసోటి తిప్పలు రాకుండా సర్కారు ముందుగానే ట్యాంకీలు నింపి పెట్టుకోలేదా మరి? అరే నీ అవ్వ, సర్కార్లైనా ఏం చేస్తాయే? అక్కడ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల నడుమ యుద్ధాలు చేయబట్టి గ్యాస్ను ఎగుమతి చేయకుండా నిలిపేసిండ్లట. అందుకే మన కాడి గ్యాస్ కొరత ఏర్పడ్డది. మరి మన దేశంలో కూడా తయారు చేస్తే ఏమవుతుంది కావచ్చు ఈ గాసును? మన దేశం కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే కదా. అది ఎక్కడ పడితే అక్కడ ప్రయోగశాలల్లో తయారు చేసేది కాదు. దానికో పెద్ద ముచ్చట ఉంది.
అది నీకు అర్థం కాదు గంతీయు. మాకు ఏం తెలియకుండా చేస్తాను కాబట్టే కదా వాళ్ళు ఎవ్వరు ఏ ముచ్చట్లు చెప్పినా నమ్ముతాను, ఓట్లేస్తాను, గెలిపిస్తాను, గద్దెల మీద కూర్చుని పెడతాను. మరి వాళ్ళకైనా మరి ఇటువంటి యుద్ధం మొదలైతుంది. జనాలకు గాసు బుడ్లు దొరకకుండా అయితే అని ముందట్టుగానే మరి ఆ గాసు బుడ్లను నింపించి పెట్టుకోరా ఈ సర్కార్లను నడిపే పెద్ద మనుషులు ఎవరో. తాత, మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నంత సింపుల్గా ఉండదే ఆ ముచ్చట, దానికో పెద్ద తతంగా ఉంటది. ఈ తతంగం పాడుగాను వాడు అనుకుంటే మూడో గని పిల్లం ఉండబోసింది అన్నట్టు వాడెవడో యుద్ధం చేసుడేంది, మనం ఇప్పుడు ఉపాసం పండుడేంది, ఈ గాసు దొరకక ఈ తిప్పలేంది, ఏంది కథ ఎవరికైనా చెప్పుకుంటట్టున్నదా? చెప్పుకుంటే దేంతో నమ్ముతారో అర్థమే అవుతలేదు. మరి నువ్వైనా గ్యాస్ బుడ్డి వచ్చిందని తెలిసి ఇంకో బుడ్డి నింపించుకొని పెట్టుకుంటేంది ముసలోడా? ఊగులాడుతానే మా దగ్గర కట్టలు రూపాయలు అని ఇంకో 2-3 గాసు బుడ్లు నింపించుకొని పెట్టుకొని వచ్చిన ఉన్నదే ఇద్దరం ఆకం వెళ్ళి మళ్ళీ అన్నట్టు ముసలిది నేను ఉన్నాం. అయినా మరి ఒక్క గాసు బుడ్డి నింపిస్తే ఉన్న ఇద్దరికి ఓ ఏడాది పొడుగుతా రావాలి, 2-3 నెలలు కూడా వస్తలేదు. మరి ముసలి తన అన్నదమ్ములకు ఏమన్నా కవర్లలో నింపించి గాసును మరి అటు అవగారింటికి పంపిస్తుందో ఏం పడో నాకు అసలు అర్థం అవుతలేదు. మరి గీత జల్ని ఎందుకు కొడతా చెప్పు గాసు బుడ్డి? నీ అవ్వ కొలుసుకరమ్మంటే కోడిగుడ్ల మీద ఈకలు వీకే రకానివి గ్యాసును దాని అవ్వగారింటికి ఎట్లా పంపిస్తాందే ముసలిది? ఏమ్మా ఏదైనా సీసాలలోనో పీపాలలోనో నింపి దాని అన్నతోనో తమ్మునితోటో అవగారింటికి పంపించుకుంటే నేనేమో చూస్తానా? నాకు కంటికి కనబడుతుందా పాడా? ఎవడెత్తాడో ఎవడెత్త పోతాడో ఎవరికి ఎరక. అరే నేను గాస్ మీదనైతేనే వంట చేస్తా, నేను అసలుకే వంట చేయ ముసలోడా అని మూతంతా వంకర పెట్టి మలుచుకొని పండేది మంచం లాంచడం కడుపంతా కాలుతా అంటే నేను ఆ శివన్ గాని పిల్లాన్ని బతిలాడితే అది ఇంత భూమి అయితే తిన్నా నేను. లేవు నా బతికి ఏది చెప్పు, ఇది కథ ఏంది ఇది గాసులో వెళ్ళి? మరి ముసలిది ఏడ తిన్నదే? ఓ అదెందుకు ఉపాసం పట్టిదే తల్లు, నిన్న దాని అన్నో తమ్ముడో సర్ది కట్టుకొని వచ్చినట్టున్నారు. దాన్ని కుక్కగా తిన్నట్టు తిని కెక్క తిన్నది, మంచిగా మంచంలో మలుచుకొని పన్నది. నేనే ఆ ఇల్లు తిరిగి అడుక్కొని తిన్నా. ఏం చేయాలి? ఈ గాసు పాడు కానీ నా గోస కచ్చి పాడు పడ్డది కదా, ఈ గోస ఎన్నడదేళ్ళు ఆడుతుందో ఏమో మరి. సరే గాని ఆ కట్టెలు ఇరుచుకుంటూ పోయి ఎన్న నడుమిరుగా వాడేవు మరి పైలం. అయితే పిల్ల ఈ గాసు కట్టాలి ఇంకెన్ని రోజులు ఉంటే ఇట్లనే ఇంకో 2-3 ఏళ్ళు ఈ గాసు దొరకకుంటూ ఉన్నది అనుకో, ఇప్పటికే 2-3 వద్దులకే జనాలు నానా గోసలు పడతారు. ఇట్లనే పొడిగేతో ఉంటే ఏంది పరిస్థితి? ఓ కొడుకో తిండి ఏం తింటారు, ఇడాకులు అయితే కావచ్చు ఆలుమొగలను నడవ. అబ్బో ఆ ఊహే ఘోరంగా ఉన్నదే తాతో. అయినా సాలు పొడుగు తీసొంటి తిప్పలే వచ్చేది ఉంటే మన పాలకులు ఏదో ఒక ఉపాయం ఆలోచించుతారే తాత. పావురా ఇంత పొడుగులే దాన్ని పాడైపోను. తొక్కలే గాని ఇంకా ఏం లేదురా. అబ్బా జర్రుంచే సచ్చి పీకుదురా. ఈ కట్టెలు తీసుకొస్తే ఇంతకు రావాలని ముసలి అంటాంది. కట్టెల కోసం వచ్చానో ఈ పాములు చేయబట్టి నేను సచ్చి పీక తట్టున్నారా? ఎత్తరా మరి లచ్చులు? రోజు 500 రోజు మొబైల్ చెత్త కట్టెల మోప రోజు మాపటాల కాగానే నా దగ్గరికి వచ్చి పొక్కవాలి కదా ఆగేస్తాను. అంటే దేని దాంతే ఇగో నీకు వంకాయగాడి ఇస్తాడు ఆగు. ఒక్క 90 ml గుజ్జి వచ్చింది అనుకో, మోపెడు కాదు బంజడి కచ్చాడు ఊరంతా ఎత్తా ఎరికేనా. ఈ మోగోడు నాకు 500 అని అంటాడు. కానీ ఇదే సందాని కచ్చల పొయ్యి ఆరోగ్యకరం, బొగ్గుల పొయ్యి మంచిగా ఉంటది, పిడికల పొయ్యి మంచి బంగారం, వెనకటి కాలమే మంచిగా ఉంటది, ఆరోగ్యమైన తిండి అని అంటారు కావచ్చు. వంగలేక వాగడ్డం అన్నట్టు. ఈ గ్యాస్ కష్టాలు చెయ్యంగా మా ముసలోనికి లేని కష్టమే మోపైనట్టున్నది కదా. అసలుకే ఎండాకాలం ఈ బక్క ముసలోడు కట్టెల కోసం గుట్టల పొంటి చెట్ల పొంటి తిరుక్కుంటూ పోతే ఆయన తనలకే ఎండకపోతాడు కావచ్చు. కానీ ఓ దిక్కు సెంటర్ సర్కార్ ఏమో జనాలకు గ్యాస్ తిప్పలు లేకుండా ఎత్తున్నామని చెప్తున్నది. కాకుంటే మోక మీద మాత్రం కథ వేరే ఉన్నది. ఇక ఇదే సందనుకొని కొంతమంది బ్రోకర్ గాళ్ళు గ్యాస్ బండలను బ్లాక్ చేసి దందయ్య ఎత్తున్నారు. కాబట్టి సర్కారు పెద్దలు మంచిగా ఆలోచన చేసి అసొంటోళ్ళు ఆట గట్టిస్తే జనాల కొంచెం తిప్పలు తప్పుతాయి. కానీ ఈ యుద్ధం చేయంగా బాలే తిప్పలు వచ్చింది కదా నుల్లా. ట్రాక్టర్లు రేడ నడుస్తాయి అంటే ఎవ్వలైనా తొవ్వ మీద నడుస్తాయి, పొలంలో బురదలు తిరుగుతాయని అంటారు టక్కున. రైళ్లు వేటి మీద పోతాయి అంటే పట్టాల మీద పోతాయి అని చిన్న పిల్లగాండ్లను అడిగిన చెప్తారు కదా. కానీ గిడో ట్రాక్టరు పట్టాలు ఎక్కిందుల్లా, అగో గట్లిట్లా అని అంటారా? సరే వార్త వస్తుంది చూడుండ్రు మరి. వరే వా మామూలుగా లేదు కదా రైల్వే అధికారుల వాడకం.
తువ్వల మీద బురదల తిరిగే రైతన్నల నేస్తాన్ని సీదా పట్టాలెక్కించిండ్రు కదా. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చెంగేస్పూర్లా కొత్త పట్టాల పనులు నడిచే కాడగా నచ్చింది ఈ ట్రాక్టర్. దీంతోటి కంకర అల్కగా జారగొట్టొస్తుందట. ఇక పొలంలో దుక్కి దున్నుకుంటగా నచ్చే ట్రాక్టరు పట్టాలెక్కింది చూసి ఊరోళ్ళంతా పర్షాన్ అయినరట. ఈ ఇచ్చంత్రం చూడుండ్రని వీడియోలు తీసి ఇంటర్నెట్లు ఇడిచిండ్రు. ఈ ట్రాక్టర్ ఇంటర్నెట్ లో ఇరుగ మరగ తిరిగి జోర్దార్ వార్తల్లోకి ఎక్కింది. ట్రాక్టర్ చూస్తే ఎప్పటిదో ఎనకటి కాలపు బండి లెక్కనే ఉన్నది. శకునం బలికే బల్లి కుడిదిల పడ్డట్టు ఎనకటి బండ్లను వాడొద్దని చెప్పే సెంట్రల్ సర్కారు ఈ పాత బండిని ఎట్లా వాడుతున్నారని సొట్లు పెడుతున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు. రూల్స్ పెట్టినోళ్ళు రూల్స్ పాటించరా? రూల్స్ జనాలకే గాని వాళ్ళకి కాదా అని ప్రశ్నిస్తున్నారు కూడా కొంతమంది. మరిగా రోడ్డు మీద తిరిగే వాటిని ఎక్కువ సంవత్సరాలు వాడొద్దు గాని పట్టాల మీద తిరిగే వాటిని ఎన్నేండ్లైనా వాడొచ్చని దాంట్లోకేమన్నా మదులపు ఉన్నదో ఎట్లనో రైల్వే అధికారులకే తెలవాలి గాని మొత్తానికైతే ఈ రైలు ట్రాక్టర్ మాత్రం భలే గమ్మతున్నది పోన్రి. ఇయాల రేపు లగ్గాలు మస్తు కాస్ట్లీ అయినయుల్లా. ఎదురుకోళ్ల కాన్నుంచి అప్పగింతల దాకా ఊరంతా మాట్లాడుకునేటట్టు రిచ్గా ఎత్తున్నారు. మంది మెప్పు కోసం అప్పులు చేసైనా అంగరంగ వైభవంగా లగ్గంతంతుగా అనిస్తున్నారు. ఖర్చు పెట్టేటోళ్ళకు తగ్గట్టే ఖర్చులు ఏపించేటోళ్ళు కూడా తయారైనరు. ఇచ్చంత్రాల ఫోటోషూట్లు, షానాదార్ డెకరేషన్లు, జోర్దార్ ఊరేగింపులు, ముక్క సుక్క దేనికి తగ్గుతలేరు. లగ్గం భారత్కే లచ్చలు ఖర్చు పెడుతున్న జమానాల వీళ్ళు భరత్ ఎంత సింపుల్గా చేసుకున్నారో చూస్తే వీళ్ళ ఐడియానే మేము కూడా పాటిస్తామంటారు పక్కా. వారేవా, ఇంత సింపుల్ గా దునియా మీద ఎవ్వరు చేసుకోకపోవు కావచ్చు కదా. పెట్రోల్ పోయాల్సిన అవసరం లేదు, ఏసీ పెట్టుకోవాల్సిన పనే లేదు, బండ్ల పొగొచ్చేది లేదు, పర్యావరణ కాలుష్యం అంతకంటే కాదు. ఇంత సింపుల్ గా లగ్గం చేసుకుంటున్నారంటే పిసినారి పెబ్బగిట్లనా అని అనుకుంటే తప్పుల కాలేసినట్టే అవుతుందోల్లా. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం సీతాగొండికాడ సంజనను సాయి ప్రసాద్ అనేటాయన లగ్గం చేసుకున్నాడు. మరి అందరి లెక్క అడ్డగోలు ఖర్చులు పెట్టి పర్యావరణాన్ని పాడు చేయకుండా ఎన్కట మన తాతలు తండ్రులు ఎట్ల లగ్గం బరాత్లు చేసుకున్నారు అట్లనే బరాతు తీసి ఎన్కటి సాంప్రదాయాలను యాద్ చేసిండ్రు. కాస్ట్లీ కార్లలో కూర్చొని జోర్దార్ డీజేలు పెట్టుకుని పోతానన్నా ఇంతటి పబ్లిసిటీ వచ్చేదో లేదో తెలియదు గాని ఇట్లా ఎద్దుల బండి మీద పిల్లగాడు డప్పు సప్పుల నడుమ బరాత్ తీసేటాలకు ఊరలంతా చూసి మురిసిపోయినరు. ఈ కొత్త జంట పాత ట్రెండ్ కు టార్చ్ బేరర్ అనుకుంటా తారీఫ్ చేస్తున్నారు. జనాలు చూసిండ్రు కదా, వచ్చిరాని పోకడలకు పోయి అప్పుల పాలు కాకుండ్రి, జర ఇట్లా కూడా చేసుకోవచ్చనే ఆలోచన చేయుండ్రి. ఏమంటున్నాం, సరేనా? కొందరుంటారు వాళ్ళకి సంబంధం లేకపోయినా గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మతులు ఎత్తుంటారు. సంబంధం లేకపోయినా సాటి మనిషికి మై హూనా అన్నట్టే ఆసరైతుంటారు. ఇక ఈ ఎండాకాలంలోనైతే చలివేంద్రాలు పెట్టి బయట తిరిగే జనాల దాహం తీరుతుంటారు. అడవుల పొంటి నీళ్ల వసతి ఏర్పాటు చేసి మూగజీవుల పాలిట దేవుళ్ళు అవుతారు. అట్లనే గీడో అన్న ఏం చేసిండో చూస్తే షెబ్బాష్ అంటారు పక్కా. అగో ఎవలల్లా ఈ పెద్దాయన స్కూటీ మీద నీళ్ళ బకెట్ పెట్టుకొని వచ్చి మరి చెట్లకు నీళ్లు పోస్తున్నాడు కదా. మున్సిపాలిటీలో కొలువు చేస్తున్నాడో లేక సర్కార్ తరపున మనిషో అనుకునేరు. కామన్ మ్యాన్ నొల్లా ఈ కాక, కాని మనసున్న కామన్ మ్యాను. అందుకే దినం పొద్దుగాల స్కూటీ మీద బకెట్ల నీళ్లు తెచ్చుకుంటా పట్నంలో బాటకు నడుమిట్ల నాటిన చెట్ల దాహార్తి తీరుస్తున్నాడు. పెద్దాయనది ఎంత మంచి మనసో గదనొల్లా. ఇంటి చుట్టూ నాటిన చెట్లకు నీళ్లు పోసినామంటే అది మన స్వార్థం, దానికో లెక్కున్నది. కాని బాటపోంటి నాటిన చెట్లకు నీళ్లు పోసుడంటే నిస్వార్థంగా చేస్తున్నట్టే లెక్క. ఆయన చేస్తున్న దాంట్లో ఎంత అర్థం పరమార్థం ఉన్నది చూడుండ్రి. ఎక్కడ జరిగిందో తెలియదు గాని సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతాంది. మంచి పని చేస్తున్నాడు, ఈయనను చూసి చాలా మంది నేర్చుకోవాలని కొందరు కామెంట్లు పెడుతుంటే, లే రాంగ్ రూట్లో వచ్చిండు, యాక్సిడెంట్లు అయితే అని ఇంకొందరు అంటున్నారు. మరిగా మన జోర్దార్ వార్తలు చూస్తున్నా మీరేమంటారోల్లా పబ్లిక్? ఇక తెచ్చిన వార్తలు అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసోడు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గట్టగొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.